See, how can we count how many nodes in the list? లిస్ట్లో ఎన్ని నోడ్స్ ఉన్నాయి ఎట్లా కౌంట్ చేయాలి? అండ్ అట్లాగే నోడ్స్ యొక్క డేటాని ప్రింట్ చేయడం. సపోజ్ లిస్ట్లో నేను ఒక 4 నోడ్స్ తీసుకున్నాను. లిస్ట్లో నేను ఒక 4 నోడ్స్ తీసుకున్నా సపోజ్ అనుకుంది. సో ఫస్ట్ కౌంట్ ఎట్లా చేయాలి అండ్ అట్లాగే ప్రింట్ ఎట్లా చేయాలి? హెడ్ నోడ్, స్టార్టింగ్ నోడ్, హెడ్ నోడ్, వాల్యూ సపోజ్ 1000 అనుకుందాం. స్టార్టింగ్ నోడ్ అడ్రస్ is a second node address, is a third node address, and is a fourth node address. ఇలా సో వాల్యూస్ కనెక్ట్ అయ్యాయి. నల్. సో ఫస్ట్ ఎన్ని నోడ్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. కౌంటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక మెథడ్ తీసుకున్నాం. ఆ మెథడ్ ఏం చేస్తుందంటే ఎన్ని నోడ్స్ ఉన్నాయో కంప్లీట్గా కౌంట్ చేసి ఆ కౌంట్ని రిటర్న్ చేస్తుంది. సో రిటర్న్ టైప్ని ఇంటీజర్గా తీసుకున్నాం, గెట్ కౌంట్. సో నార్మల్గా మనం లాజిక్స్లో ఏది కౌంట్ చేసినా కానీ కౌంట్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? 0 నుంచి స్టార్ట్ చేస్తాం. కౌంట్ వాల్యూ 0 నుంచి. సో కౌంటింగ్ చేస్తాం 1 2 3 4. సో ఫైనల్గా 4ని మనం రిటర్న్ చేస్తాం. 4ని. ఓకే. సో సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కౌంటింగ్. అంటే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. టెంప్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఫస్ట్ నోడ్ అడ్రస్, హెడ్ నోడ్ అడ్రస్ అందులో ప్లేస్ చేసుకున్నాం. హెడ్ నోడ్ అడ్రస్ మనకి కౌంట్ వాల్యూ ఎంత ఉంది? కౌంట్ వాల్యూ 0 ఉంది. ఓకే. ఇక్కడ మనం ఫస్ట్ వైల్ లూప్. సో టెంప్ నాట్ ఈక్వల్స్ టు నల్ అంటే అడ్రస్ ఎంత ఉంది? 1000. 1000 నల్ కాదు కదా, అంటే నోడ్ ఉంది అని మీనింగ్. ఆ ప్లేస్లో నోడ్ ఉంది. నోడ్ ఉంది కాబట్టి కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. అంటే 1000 నోడ్ ఉంది కాబట్టి సో కౌంట్ ఎంత అయింది? 1 అయింది. 1. ఓకే. సో ఇది కౌంట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కడికి మూవ్ అవ్వాలి? నెక్స్ట్ నోడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ నోడ్ ఫస్ట్ ఇది టెంప్ వేరియబుల్ తీసుకోవాలి కదా. టెంప్ వేరియబుల్ తీసుకుందాం. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? నోడ్ తీసుకొని నోడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? హెడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. హెడ్ వైల్ ఆ టెంప్ నాట్ ఈక్వల్స్ టు నల్ అయ్యేంత వరకు మనం లూప్ రిపీట్ చేస్తాం. కౌంట్ ఎంత అయింది? ఇంక్రీజ్ అయింది. అంటే ఇనీషియల్గా కౌంట్ అనేది 0 ఉంది. ఇనీషియల్గా కౌంట్ 0 ఉంది. సో ఇప్పుడు 1000 నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి కౌంట్ ఎంత అయింది? 1 అయింది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ నోడ్కి మూవ్ చేయాలి. అంటే టెంప్ ఈక్వల్ టు టెంప్ టు లింక్. లింక్కి మూవ్ చేసాం. అంటే 1000 టు లింక్ ఎంత? 2000. 1000 టు లింక్ ఎంత అయింది? 2000 అయింది. ఓకే. సో ఈ లూప్ అనేది రిపీట్ అవుతుంది. 2000 అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి సో మళ్ళీ కౌంట్ ఇంక్రీజ్ అయింది. కౌంట్ వాల్యూ 2. సో నెక్స్ట్ మళ్ళీ 2000 టు లింక్ ఎంత? 3000. 3000 నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి కౌంట్ ఇంక్రీజ్ అయింది 3. మళ్ళీ టెంప్ ఈక్వల్ టు టెంప్ టు లింక్. 3000 టు లింక్ ఎంత? 4000. 4000 టు లింక్ నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి సో వాల్యూ ఎంత అయింది? 4 అయింది. 4000 టు లింక్ ఎంత? నల్. సో ఫైనల్గా నల్ నాట్ ఈక్వల్స్ టు నల్ అయింది కాబట్టి నల్ నాట్ ఈక్వల్స్ టు నల్ అంటే కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి టెర్మినేట్ అయిపోతుంది. అప్పటికి కౌంట్ వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. అంటే 4 నోడ్సే కదా.
అంటే ఫైనల్గా అదే కదా వాల్యూ మనం రిటర్న్ చేయాలి. జస్ట్ సింపుల్గా రిటర్న్ కౌంట్ అని రిటర్న్ కౌంట్. సో అందుకే ఆ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏం తీసుకున్నాం మనం, ఇంటీజర్. సో మనం కౌంట్ వాల్యూ రిటర్న్ చేస్తున్నాం కౌంట్ చేసి. సరే అసలు మనకి నోడ్స్ ఏమీ లేవని అనుకుందాం. సో ఇనీషియల్గా కౌంట్ వాల్యూ ఎంత ఉంది, 0. అంటే ఫస్ట్ టైమే లూప్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి కౌంట్ 0 అనేది రిటర్న్ చేస్తుంది. కౌంట్ అనేది 0 రిటర్న్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద వే.